హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయలతో క్యాండీస్, 2 రకాల క్యాండీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్వీట్ ఇష్టపడే వారి కోసం స్వీట్ ఆమ్లా క్యాండీ, అలాగే షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినగలిగే స్పైసీ ఆమ్లా క్యాండీ, ఇవి 2 ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము. ఇక్కడ నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగేసుకుని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను. నీళ్లు పోసాక దీనిపైన సరిపడా జాలి గిన్నెని పెట్టేసుకుని, లేదంటే మీరు ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి దాంట్లో అయినా ఉసిరికాయలు వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా జాలి గిన్నెలో అయినా ఉసిరికాయలు పెట్టేసుకుని పైకి ఈ విధంగా ఆవిరి వస్తున్నప్పుడు మూత పెట్టేసి 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఏదైనా గ్యాప్స్ ఉంటే ఈ విధంగా పేపర్తో క్లోజ్ చేసేసుకోండి. ఎక్కువ టైం పట్టదండి, 7-8 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఇవి ఉడికాక చూడండి, ఈ విధంగా పగిలినట్లుగా వస్తాయి. ఇలా పగిలాయంటే చక్కగా ఉడికినట్లే. చూడండి, ఈ విధంగా ఉడికించుకొని వీటిని బయటకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్పైసీ ఆమ్లా క్యాండీ కోసం ఒక మసాలాను తయారు చేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం పొడి, మీ దగ్గర అల్లం పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే కనుక వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, 1 పఫ్ ఇస్తే సరిపోతుంది. కొంచెం ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు అల్లం పొడికి బదులుగా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారుంటాయి. వీటిని ఈ విధంగా ముక్కలుగా సపరేట్ చేసుకోవాలి. మనం ఉడికించాం కదా, ముక్కలు చక్కగా ఈజీగా సపరేట్ అయిపోతాయి. చూడండి, చక్కగా వచ్చేస్తున్నాయి కదా. ఇలా అన్ని ముక్కలుగా చేసేసుకుని వీటిని 2 విడివిడిగా సమానంగా 2 గిన్నెలో వేసుకోండి. మనం 2 రకాల క్యాండీస్ని చేస్తున్నాం కదా, స్వీట్ అండ్ స్పైసీ. ముందుగా స్పైసీ ఆమ్లా క్యాండీ కోసం చూడండి, నేను కొంచెం పెద్దగా ఉన్న ముక్కల్ని ఈ విధంగా కొంచెం స్లైసెస్గా కట్ చేస్తున్నాను. మరీ లావుగా కాకుండా చూడండి, ఈ విధంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడిని వేసేసుకోవాలి. పొడిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి. మనం వాడే స్పూన్స్ కానీ గిన్నెలు కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించేసి మూత పెట్టేసి 1 గంట పాటు నాననివ్వాలి. స్వీట్ ఆమ్లా క్యాండీ కోసం అయితే సన్నగా కట్ చేయొద్దండి, ముక్కల్ని ఇలాగే ఉంచేయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార, ఇది వచ్చేసి 100 గ్రాముల పంచదార, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అదే మనం కేజీ ఉసిరికాయలకి చేస్తున్నట్లయితే 1/2 కిలో వరకు పంచదార వేసుకోవచ్చండి. 400 గ్రాముల నుంచి 1/2 కిలో వరకు పంచదార వేసుకోవచ్చు 1 కిలో ఉసిరికాయలకి. ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 1 గంట పాటు నాననివ్వాలి. 1 అవర్ తర్వాత చూడండి, పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా. ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ముక్కల్ని కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేసేసి 1 రోజంతా బాగా ఊరనివ్వాలి. మీకు క్యాండీ బాగా తీయగా కావాలనుకుంటే 2-3 రోజుల వరకు కూడా ఈ పాకంలో, ఈ సిరప్లో దీన్ని బాగా ఊరనివ్వచ్చు. అలాగే మనం స్పైసీ క్యాండీ కోసం కూడా మసాలా కలిపి పెట్టాం కదా, దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని కూడా 1 రోజంతా బాగా ఊరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, చక్కగా ఇవి ఊరాయి. ఒకసారి కలిపేసుకుని వీటిని ఒక వెడల్పాటి ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో పెట్టద్దండి, గాజు ప్లేట్లో కానీ ఈ విధంగా పింగాణి ప్లేట్లో కానీ పెట్టుకోవచ్చు. స్ప్రెడ్ చేసేసి ఒకదాని మీద ఒకటి లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే పంచదార పాకంలో వేసిన ముక్కలు కూడా బాగా ఊరాయి. వీటిని కూడా ఒక జాలిగరిటలో వేసేసుకుని ఈ ఎక్స్ట్రా సిరప్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. ఈ మిగిలిన సిరప్ని ఒక గ్లాస్ జార్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనకి షర్బత్ తాగాలనిపించినప్పుడు కొంచెం ఈ సిరప్ వేసి చల్లటి నీళ్లు పోసామంటే ఎంతో టేస్టీ షర్బత్ నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఇలా డ్రైన్ చేసేసుకుని ఈ ముక్కల్ని కూడా ఒక గ్లాస్ ప్లేట్లో కానీ ఈ విధంగా పింగాణి ప్లేట్లో కానీ వేసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని వీటిని ఎండలో బాగా ఆరనివ్వాలి. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టి ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోవచ్చు. ఇవి ఆరడానికి 2 రోజులు టైం పడుతుంది. దుమ్ము పడకుండా ఈ విధంగా పైన పల్చటి చున్నీని కప్పేసుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది. 2 రోజుల తర్వాత చూడండి, చక్కగా డ్రై అయిపోయాయి కదా. ఇవి కూడా చక్కగా ఆరిపోయాయి. మరి ఒరుగుల్లాగా బాగా గట్టిగా ఎండపెట్టేసేయొద్దండి. మనకి కొంచెం నొక్కి చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా ఎండపెట్టుకోవాలి.
ఈ స్వీట్ క్యాండీస్ పైన 1 టీ స్పూన్ పంచదార పొడిని చల్లుకుని ఈ పొడి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక ముక్క తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. అంతేనండి, స్వీట్ ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయాయి. వీటిని గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటాయి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పైనే నిలువ ఉంటాయి. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు లేదా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినగలిగే స్పైసీ ఆమ్లా క్యాండీ కూడా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెండింటిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ క్యాండీ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.